ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు సమరానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే అధికార వైసీపీ సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తుండగా ప్రతిపక్ష టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనుంది. సభకు తెలుగు జన విజయకేతనం జెండాగా నామకరణం చేశారు. ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. సభకు టీడీపీ జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. సభకు 6 లక్షల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పత్తిపాడికి హైవేకి దగ్గరలోనే జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగు జన విజయకేతన జెండా ఆవిష్కరణ కాబోతుంది. ఇక్కడకు మొత్తం అంటే 175 నియోజకవర్గాల నుంచి వ్యక్తులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భారీగా ఇక్కడికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇక్కడ ఈ సభా ప్రారంభంలో చేరుకుంటారు. అలాగే ఈ సభ మొత్తం 25 నుంచి 30 ఎకరాల వరకు కూడా ఈ సభ ప్రారంభం ఏర్పరిచారు. అలాగే ఈ సభలో మొత్తం 13 వికెట్లు ఏర్పరిచారు. ఈ 13 వికెట్లకు సంబంధించి మొత్తం నియోజకవర్గం నుంచి ఎక్కడ వచ్చినా సరే జనాలను ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా 13 వికెట్లు, ఒక్కొక్క వికెట్కి మొత్తం 25,000 మంది పట్టేలాగా చూస్తారు. ప్రతి ఒక్క వికెట్లోనూ ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా మొత్తం జనాలు కూడా అంటే పోటీ, ఎందుకంటే 175 నియోజకవర్గాల నుంచి జనాలు ఎక్కువగా రావడంతో ప్రతి వికెట్ కూడా ఒక వికెట్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ వేరే వికెట్కి వెళ్ళిన తర్వాత అలాగా 13 వికెట్లు కూడా జనాలందరినీ కూడా అందులో పెట్టడం జరుగుతుంది. అలా ఏంటి వచ్చిన ఒక వికెట్కి కూడా ఎటువంటి వాళ్ళని ఇబ్బందులు లేకోకుండా, అంటే అందులో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా, అటు ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండే టైంలోనే కాబట్టి అటు మజ్జిగలు కానీ అటు వాటర్ సప్లైలు కానీ ఏదైనా సరే అలాగే మొత్తం వాళ్ళకి ఏర్పడడం జరుగుతుంది. అలాగే కార్యకర్తలు కూడా ఇక్కడ భారీగా అంటే రాజకీయ నాయకులకు సంబంధించి మొత్తం ఇక్కడ స్టేజ్ పైన అన్ని నియోజకవర్గాల నుంచి అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 7 చొప్పున మొత్తం అలాగే 2 పార్టీలు జనసేన టీడీపీ పార్టీలు రెండింటికి కలిపి స్టేజ్ అన్నది ఏర్పాటు చేశారు. ఒక స్టేజ్ పైనే మొత్తం 500 మంది పట్టేలాగే పెద్దగా భారీగా స్టేజ్ అన్నది ఏర్పాటు చేశారు. మధుతో సతీష్, స్వతంత్ర టీవీ, సభా ప్రారంభం నుంచి తాడేపల్లిగూడెం.